వరంగల్ జిల్లా ముమ్మునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ముమ్మునూరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కి కేంద్ర విమాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరు జీఎంఆర్ అంగీకారం తెలిపింది. జీఎంఆర్ అంగీకారం తెలపడంతో మామునూరు ఎయిర్పోర్ట్కు పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణం పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్రం ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. దేవిక, ఎన్నో ఏళ్ల కలనాటి ఉన్న వరంగల్ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కలనాటి కళ మామునూరు ఎయిర్పోర్ట్ మరి కొద్ది రోజులనే సాకారం కాబోతున్నట్టు మనం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పుడే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై అనేక సందర్భాల్లో విచారణ చేసింది, ఎంక్వైరీ కూడా చేసిన పరిస్థితి. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి అనేక సందర్భాలు చెప్పిండు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనిపై మామునూరు ఏర్పాటు పనులపై పునరుద్ధరణ పత్రాన్ని ఇలా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో చూడొచ్చు. విజువల్స్ లో స్పష్టంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మామునూరు ఉమ్మడి వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ ను మళ్ళీ పనులు పునరుద్ధరించాలి. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో ఎయిర్పోర్ట్ గా వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ వరంగల్లోకి రాకపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదైతుందో గతంలో జిఆర్ సంస్థ నిబంధనల మేరకు 150 కిలోమీటర్ లోపల ఎయిర్పోర్ట్ ని పునరుద్ధరించడానికి అవకాశం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం జిఆర్ మేరకు నిబంధనల మేరకు నిర్వహణ పెండింగ్ లో పడ్డట్టు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా వాళ్ళు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మామునూరు ఎయిర్పోర్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక పత్రాన్ని అయితే రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్న విజువల్స్ లో. దీనికి సంబంధించి అతి త్వరలోనే మామునూరు ఎయిర్పోర్ట్ సంబంధించి పనులను వెంటనే పూర్తి చేయాలి, త్వరితగతిన అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు ఏదైతుందో త్వరితన ప్రారంభించాలని చెప్పేసి రామ్మోహన్ నాయుడు ఒక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సక్సెస్ గానే చెప్పుకున్న పరిస్థితి. గత ప్రభుత్వం అనేక సార్లు సందర్భాల్లో ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ గానటువంటి అంశం మనకు తెలిసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దీన్ని వెనువెంటనే పడింది. మామునూరు ఎయిర్పోర్ట్ కు మహర్దశ రాబోతుందని చెప్పి మనం తెలుస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కృషి మేరకే ఇలా కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులు ఇవాళ మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ పనులకు ఇలా అవకాశం ఇచ్చిందని చెప్తున్న పరిస్థితి. మరికొద్ది రోజులనే వరంగల్ ప్రజల కళ సాకారం అవుతుంది. మామునూరు ఎయిర్పోర్ట్ పరిగణలోకి రాబోతుంది, రన్వే కూడా జరగబోతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ల్యాండ్ యాక్టివేషన్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు అనేక సందర్భాల్లో తీసుకుంది. దానిపై ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేసి ఆ మామునూరు ఎయిర్పోర్ట్ ని రన్నింగ్ చేయాలని చెప్పేసి చూస్తున్న పరిస్థితి ఉంది.